అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల చేత మరోసారి బీఆర్ఎస్ నేతలు ఘోర పరాజయం చవిచూస్తారని అన్నారు. రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేస్తే ఇక నుంచి బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కాబోతుందని జోస్యం చెప్పారు. ఒకవేళ ఇంకా వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే 4వ స్థానానికి పడిపోతుందని సటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను ఎప్పుడూ కూడా గౌరవించలేదని నిప్పులు చెరిగారు బండి సంజయ్. పార్టీని ప్రజలు రద్దు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా అవమానపరచడానికి మూర్ఖత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కాలే. ఒక లేడీ గవర్నర్, ఒక మహిళా గవర్నర్ కనీసం పోతా అంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా, కనీస రక్షణ కల్పించకుండా, ఏ ఆఫీసర్ కన్నా ఫోన్ చేసి ప్రజా సమస్యలు వారి దృష్టికి వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తే కూడా ఆఫీసర్ స్పందించకుండా ఆఫీసర్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ, మూర్ఖ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి మీ కుటుంబం ఇలా మీ కుటుంబాన్ని చూసి చీత్తు అని ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీది 3వ ప్లేస్, 3rd ప్లేస్. ఒకవేళ ఇంకా వేరే పార్టీ అలయన్స్ చేస్తే మీ 4th ప్లేస్ పోతుంది. మరి మీ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. మీ అహంకారం ఇంకా తగ్గలేదు. కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారం ఇంకా తగ్గలేదు. ఇంకా మేము అధికారంలో ఉన్నామని చెప్పి విర్రవీగుతున్నారు వీళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో పోయి ప్రజలు ఏమనుకుంటున్నారు మీ గురించో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం గురించి, మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి నాయకులు మీ కుటుంబం గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడన్నా మీలో కూడా మార్పు వస్తుంది. ఇంకా మేము మా అయ్య ముఖ్యమంత్రి, మేము మంత్రులము, మేము ఏం చెప్పినా నడుస్తుంది, మేము గుండాగిరి చేస్తాం, మేము దాదాగిరి చేస్తామంటే ప్రజలు తిరగబడతారు అన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి.